పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా సుందిరా సోడిగా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అసెంబ్లీల పులిగు సుందిరా కోరుతున్నాం. అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఎలా ఉండాలో, ఆయన గెటప్ ఎలా ఉండాలో అభిమానులందరూ కోరుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఎలా రూపొందించాలని ఆకాంక్షలు తెలియజేస్తూ అనివార్య కారణాల వల్ల ఇప్పుడు ట్రైలర్ లాంచ్ జరగాల్సిందే. మనకిచ్చిన టైం ప్రకారం జరగబోతుంది. ఈ లోపు కట్అవుట్ లాంచ్ అమ్మిశెట్టి వాసు గారు ఇతర జనసేన నాయకుల చేత కట్అవుట్ లాంచింగ్ ఈ రోజు చేపిస్తాం. సాయంత్రం ఈ సినిమా ఎలాంటి క్రేజ్ ఉందో, సినిమా రాకముందు సినిమా కొబ్బరికాయ కొట్టిన కానీ ఓకే చరిత్రలో ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అని పవన్ కళ్యాణ్ గారు ఓజీ ఓజీ అని ఎక్కడికి వెళ్ళినా ఓజీ ఓజీ అంటున్నారంటే అభిమానులు ఎలా కోరుకుంటున్నారో అలాగే ఈ రోజు ఈ సినిమాలో కనపడతా ఉన్నారు. ఈ తారీఖు మన ముందుకు రాబోతా ఉంది. బ్లాక్ బస్టర్ గా ఆ మూవీ ఉండబోతా ఉంది. ఎందుకంటే లాంచింగ్ అలాగే ఈవినింగ్ లాంచింగ్ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. మరి విజయవాడలో సినిమా కానీ ఇట్టయితే ప్రపంచం అంతా కూడా ఇట్టయితే మీరందరూ కూడా మన సినిమా నాయకుడికి ప్రమోషన్ చాలా కృతజ్ఞతలు సార్. మేము చాలా తక్కువ టైంలో పిలిచాము, దయచేసి క్షమించాలి సార్. అలా చాలా తక్కువ టైంలో పిలిచినందుకు. ఇక్కడ ఈ ఈవెంట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఆ రోజు మన జానీ చిత్రం ఇదే థియేటర్ లో రిలీజ్ అయింది. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి ఈ కార్యక్రమం una
ఇంకా ర్యాంప్ ఆడిచ్చేసిద్ది అన్న. 2 తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు అనేది మళ్ళీ గుర్తు చేస్తాం. ఎవరైనా సరే ఎవరైనా ఇప్పుడే లేదు 24th శవాలు వేస్తాయి థియేటర్లో. ఎంతకాలం కళ్యాణ్ బాబు సినిమా లేదు, రికార్డులు బద్దలు కొడతారా అని చూసారు. ఓజీతో నిజంగా కళ్యాణ్ బాబు రికార్డులు బద్దలు కొట్టడం ఎట్లా ఉంటుందో చూపిస్తాం. తెలుగు రాష్ట్రానికే కాదు, యూనివర్సల్ డెమిగాడ్ ఇస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అమ్మా పవన్ కళ్యాణ్ సినిమా రికార్డులు ఏ హీరోకి రావు. పవన్ కళ్యాణ్ ఓజీతో పవన్ కళ్యాణ్ ఓచుకోత చూస్తారు. ఒకటే ఇప్పటికే ప్రీమియంలకు కానీ ఆ కలెక్షన్ అంతా వచ్చేసింది. ఇంకా ఇప్పటికే 2 సంవత్సరాలు ఇండి ఎక్కించుకొని ఓ పాజిటివ్ బ్లడ్ ఇప్పుడు ఓజీ పాజిటివ్ అయింది. ఇంక 25 ఉంటామో లేదో మాకే తెలియట్లా. పడినంత కాలం పట్టం ఒకటి పట్టం కాదు, లేచే రోజు వచ్చింది. లేచి చూపిస్తాం ఒక్కొక్కడికి. కళ్యాణ్ బాబు కళ్ళతో చూపిస్తాం. ఒకటే మాట, ప్రపంచానికి ఒక్కడే దేవుడు కొనిదెల పవన్ కళ్యాణ్. తెలుగు రాష్ట్రానికే కాదు, ప్రపంచం మొత్తానికి ఒక్కడే దేవుడు. కళ్యాణ్ బాబు ఎందుకో ఓజీకి చూపిస్తాం. కాదు ఓజీతో జాతిని మింగుతున్నాం ఎవరైనా సరే. ఇదిగో ఆయన డే 1 కలెక్షన్ అంటున్నది, మిగతా హీరో కలెక్షన్లు మళ్ళీ ఆయన మీద ఎలుగుతున్నారు. కళ్యాణ్ బాబు రోజు చూపిస్తాం. ఈ మధ్య వచ్చి కొత్త స్లోగన్లు పెట్టుకుంటున్నారు. బాబుడికే బాబు మహేష్ బాబు అని. ఓకే, మా స్లోగన్ ఎప్పటి నుంచి 2000 నుంచి నడుస్తుంది, ఖుషి సినిమా నుంచి నడుస్తుంది. బాబుడికే బాబు కళ్యాణ్ బాబు కొటేషన్ కావాలంటే గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో చూసుకోండి. ట్యాగ్ ఎంతైనా కానీ ట్యాగులు తిన్నంత ఈజీగా క్రేజ్ తెంగలేదు అంతే. ఒక్కడే బాబు కళ్యాణ్ బాబు, ఒక్కడే బాబు కళ్యాణ్ బాబు, ఒక్కడే బాబు కళ్యాణ్ బాబు. రెండు రాష్ట్రాలకి కూడా ఒక్కడే దేవుడు కళ్యాణ్ బాబు. అర్థమైందా? ఎవడైతే ఇప్పుడు ప్రీమియర్ షోలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రీమియర్ షోలు అన్నిటి కూడా కళ్యాణ్ బాబు ఫస్ట్ రోజు ప్రీమియర్ షోకి గట్టిగా తగులుతుంది ఆన్సర్. అది కళ్యాణ్ బాబు ద్వారా మేము మా ఫ్యాన్స్ ద్వారా మేము గట్టిగా ఇస్తాము. ఇప్పుడు రాయలసీమకి కోనసీమకి ఎలాగైతే కళ్యాణ్ సీమ అని అంటున్నామో, విజయవాడకి కళ్యాణ్ వాడ, అది కన్ఫర్మ్. తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు, అది కళ్యాణ్ బాబు మాత్రమే. అది ఎవడైనా, అది ఎప్పుడైనా ఎక్కడైనా చూసుకోండి, కళ్యాణ్ బాబు మాత్రమే. ఓకేనా? ఇది మాత్రం 100% స్ట్రైక్ తో ఓజీని ఎన్ని కోట్లకి తీసుకెళ్ళాలో అన్ని కోట్లకి మా ఫ్యాన్స్ ఎలా తీసుకెళ్ళాలో అలా తీసుకెళ్తారు. ఇది సత్యం. జై హింద్. కళ్యాణ్ బాబు అంటే నాకు ఇష్టం అన్న. వ్యక్తిపరంగా చాలా మంచోడు, సమాజానికి సాయం చేస్తున్నాడు. ఆయనకి 1000 కోట్లు ఉన్నాయి కానీ సమాజానికి కష్టం అయితే వెళ్తాడు చూడు. అలాంటి గొప్ప వాళ్ళు మనకు కావాలన్నా. దొంగనావుళ్ళు 100 మంది రాజకీయంలో వచ్చారు. ఈయన గొప్పోడు, ఎప్పుడు గొప్పోడే. ఆయన కష్టం అంటే ముందే వెళ్తాడు. అలాంటి కళ్యాణ్ బాబుకి ఏదైనా మంచిగా జరగాలి. ఇంతమంది అభిమానులు ఉన్నారంటే వీళ్ళకి ఏమి ఇచ్చాడు ఆయన? అభిమానం, ప్రేమ. ఆ ప్రేమకి వీళ్ళంతా బానిసలు. ప్రేమ, అలాంటి ప్రేమ కావాలన్నా. పెద్దలు వచ్చి ఏం చేయలేరు అన్న ఆయన్ని. ఆయన సింగిల్ మైండ్, 1 సైడ్ మైండ్. కళ్యాణ్ బాబు అంటే కళ్యాణ్ బాబు అంతే. నేను ఇప్పటికీ చెప్తాను ఎన్టీఆర్ ఫ్యాన్ అన్న. అంటే మామూలుగా తెలుగు సినిమా పరిశ్రమలో మంచి స్టార్ ఉన్న పేరే, కానీ ఆయన ఎంత మంచిగా ఉన్నా, ఆయన సినిమాలు అంత బాగున్నా, కలెక్షన్లు ఉన్నాయా, ఏ రోజు హిట్ కొట్టాడు, ఏ రోజు కొట్టలేదు కదా. అందరికన్నా చిన్న, అంటే ఆయన స్టార్ హీరో అయినా కూడా ఆయన్ని అందరూ సమాజంలో ఇప్పటికీ కూడా చులకనగా చూస్తున్న వాళ్ళు, ఆయన అర్థం చేసుకోకుండా ఆయన్ని తిడుతున్న వాళ్ళే. కానీ 12 సంవత్సరాలు పడి ఉన్నాం. కానీ మొన్న జరిగిన ఎలక్షన్స్లో అందరూ పవర్ స్టార్ అంటే ఏంటనే చూపించారు. ఇప్పటి వరకు ఆయన టాలీవుడ్ పవర్ స్టార్, ఇక్కడ నుంచి టాలీవుడ్ పొలిటికల్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్. ఇప్పుడు ఓజీకి రికార్డులు కాదు సవాలే లేస్తాయి. రికార్డులు కాదు, ముందు సవాలే లేస్తాయి. ఎందుకంటే సినిమా అట్లా ఉంటుంది. ట్రైలర్ మామూలుగా రావాల్సింది ఈవినింగ్ డిలే అయింది. అయినా కూడా ఎందుకు మన యొక్క పేషెన్స్ని పరీక్షిస్తున్నారు. మన ఆకలి రేపు సినిమాకి చూపిస్తుంది. కళ్యాణ్ బాబు ఫస్ట్ టైం గ్యాంగ్స్టర్ మూవీతో వస్తున్నాడు మన దగ్గరికి. కళ్యాణ్ బాబు కల్ట్ అంటే, అసలు కల్ట్ ఏంటంటే ఇప్పుడు చూపిస్తుంది సినిమా కెరియర్లోనే ది పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన కల్ట్ అంటే ఏంటో రేపు ఓజీకి చూపిస్తున్నారు. చూసి బతుకునే వాళ్ళు ఎంతమంది పట్టుకునే చూద్దాం సినిమా తర్వాత. ఇప్పుడు ఎంత వాగుతున్నారు కదా. ఆయన ఒక కారణ జన్ముడు అండి. కళ్యాణ్ బాబు అంటే కారణ జన్మ కళ్యాణ్ బాబు అనాలి. ఒకటే మాట, నో వర్డ్స్. సినిమా తర్వాత చూసుకున్నాం. సినిమా తర్వాత రికార్డులు ఏవరా అని ఒకప్పుడు ఎంతమంది అయితే సినిమా ముందన్నారో
అందరు సినిమా తర్వాత చూడండి, ఇప్పటికే అడ్వాన్స్డ్ ప్రీమియర్లు కానీ దాటిపోతున్నాయి, రికార్డులన్నీ దాటిపోతున్నాయి. రికార్డు ప్రకారాలకు సరైన అమ్మ మొగుడు కళ్యాణ్ బాబు, అంతే. డెమిగాడ్ కళ్యాణ్ బాబు, తెలుగు స్టేట్సే కాదు యూనివర్సల్ డెమిగాడ్ కళ్యాణ్ బాబు అవుతాడు ఇక ఓజీ నుంచి, చూసుకోండి. అది ఎలక్షన్ అయినా కలెక్షన్ అయినా కళ్యాణ్ బాబే. గత 2 సంవత్సరాలు ఎప్పుడైతే ఓజీ పోస్టర్ వదిలాడో అప్పటి నుండి ఎక్కించుకుంటా ఉన్నాం. ఇప్పటికే నా బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్. ఈ 2 సంవత్సరాలు ఎక్కించుకొని ఓజీ పాజిటివ్ అయింది. ఒకటే మాట, యూనివర్సల్ తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు పవన్ కళ్యాణ్, అది అందరికీ తెలుసు. కలెక్షన్లు కానీ రికార్డులు కానీ ఆయన కాళ్ళ కింద ఉండాల్సిందే. లాక్డౌన్ కిడ్స్కి ఏం తెలుసు నా కళ్యాణ్ బాబు క్రేజ్. ఆయన డే 1 అంత కలెక్షన్ ఉండదు, మిగతా హీరోలు డే 1 కలెక్షన్. అది ఆల్మోస్ట్ డే 1 కలెక్షన్కి ఆయనకి ఆల్మోస్ట్ సినిమాకి సంబంధించిన డబ్బులన్నీ వచ్చేసినాయి అనుకున్నా. ఒకటే మాత్ర, సుజిత్ అన్నను మాత్రం గుండెల్లో పెట్టుకుంటాం. కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ అందరూ సుజిత్ అన్నను మాత్రం గుండెల్లో పెట్టుకుంటారు. ఎస్ఎస్ తమన్, మీ అమ్మ నిన్ను తన కోసం కల్లా మా కోసం కంది, ఓజీకి బీజం కొట్టాలని అందుకు కంది మీ మమ్మీ. సుజిత్ కూడా కళ్యాణ్ బాబు కోసమే పుట్టాడు. ఓజీ 24వ తారీఖు ప్రీమియం షో 1 గంటకి వేస్తున్నారు భయ్య. సినిమా మాత్రం ఎలా ఉంటుందో తెలియదు కానీ బయట ఆల్ థియేటర్స్ ఆంధ్ర, తెలంగాణ, ఏపీ మొత్తం ఓషకోత పోస్తుంది భయ్య. పెద్దవాడ అడ్డా, కళ్యాణ్ బాబు అడ్డా. ఎంతమంది హీరోలు వచ్చినా కళ్యాణ్ బాబుకి లేదు భయ్య. తెలుగు ఇండస్ట్రీలో ఉండాల్సింది ఒక పేరు, కళ్యాణ్ బాబు. బాబునికే బాబు, కళ్యాణ్ బాబు. మా బాబు కంటే ఏ బాబు కాదు, కళ్యాణ్ బాబు ఒక్కడే. జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా కటౌట్ లాంచింగ్ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ చూస్తూ ఉంటే యూత్ అంతా కూడా ఉత్సాహంతో ఉరకలేస్తూ ఉన్నారు. ప్రతి సినిమాలో కూడా ఆయన ఒక సమాజానికి ఉపయోగపడే విధంగా ఆయన ప్రతి సినిమా కూడా ఉంటుంది కాబట్టి ఓజీ కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా, మాఫియాని అరికట్టే విధంగా ఆయన సినిమా ఉండబోతూ ఉంది. ఇది అంచనాలు ఎలా ఉన్నాయంటే ప్రపంచ స్థాయి రికార్డు కూడా కొట్టే విధంగా ఇది ఓజీ ఉండబోతూ ఉంది. ఓజీ ఎప్పుడు వస్తుందా మన శివరాత్రికి జాగారమే చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు మరి ఓజీ జాగాత్ర జరిగే పరిస్థితి కనపడుతూ ఉంది కాబట్టి ఓజీ బ్లాక్ బాస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యువతకి ఉపయోగపడే సినిమా ఇది. ఉత్సాహంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే ఉండాలనుకుంటున్నారు యువత, ఈరోజు ఆ కటౌట్లో చూస్తే అలాగే ఉన్నారు. కాబట్టి ఇది బ్లాక్ బాస్టర్ అయిద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. జనసేన అధినేత ప్రజల కోసం ఆలోచించి తను తగ్గుతూ ఈ రాష్ట్ర ప్రజల కోసం మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నటువంటి ఓజీ సినిమా ఈ రోజున మరి ఇక్కడ చిరంజీవి యువత ఆధ్వర్యంలో రాజీవరాజు దగ్గర కటౌట్ లాంచింగు, అలాగే కేక్ కటింగు, మరి ఇవాళ ట్రైలర్ లాంచింగ్ అన్నారు, కొంత ఈవినింగ్ అయింది. మరి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఓజీగా ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో ఒక విషయం అందరికీ తెలియజేయాలనుకుంటున్నా. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు 2001లో ఖుషి అనే సినిమా ద్వారా మొత్తం రికార్డులన్నీ కూడా తిరగరాసినటువంటి ఖుషి సినిమా 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వచ్చినట్టే మళ్ళీ పుష్కరాలకి 2013 మరి ఆ రోజున అత్తారింటికి దారేది, మరి దాంతో కూడా రికార్డులన్నీ బద్దలు కొట్టినటువంటి విషయం మనందరూ తెలుసు. మళ్ళీ 2013 తర్వాత మళ్ళీ 12 ఏళ్ళకే ఈ రోజున 25లో ఓజీ సినిమా వస్తుంది. మరి మీ అందరికీ వదిలేస్తున్నాను. మరి ఆ రెండింటికి మించినటువంటి ఈ ఓజీ రికార్డ్స్ ఉండాలని చెప్పి కొడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఓజీ సినిమాలో నటించినటువంటి నటీమణులకి, అలాగే దర్శకులకి, నిర్మాతలకి, ముఖ్యంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ